స్థానికంగా ఉండే ఎమ్మెల్యే పైన ఆధారపడే కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలామందికి భూ పంపిణీ చేయడం జరిగింది. ఈసారి కూడా చాలా దగ్గర చేయట్లేదు, కొన్ని దగ్గర వదిలేస్తున్నారు. ఎమ్మెల్యే జాగ్రత్తగా ఉంటే 10 మందికి సాయం చేయాలనే మనసు ఉన్నప్పుడే కార్యక్రమాలు జరుగుతాయి. నిరంతరంగా జరుగుతాయంటే చాలా దగ్గర జరగలేదు. మళ్ళీ అట్లా ఉండదు, అట్లా ఊరికే వదంతి కదా జరిగలేదు. అది ఎమ్మెల్యేకి మనసు ఉండాలా. 10 మందికి సాయం చేయాలనే మనసు ఉన్నప్పుడు చేసి తహసీల్దార్ గారి దగ్గర మాట్లాడి ఆ వివరాలు తెప్పించుకొని ఈ పని పైన నేనే 2 సార్లు తిరుపతికి పోయొచ్చిన. ఇన్ఛార్జ్ మంత్రి సంతకం కావాలంటే నేనే 2 సార్లు తిరుపతికి నేనే పోయొచ్చిన. ఫైల్ సంఖ్యలో పెట్టుకుని ఏందబ్బా నీవు వస్తావు, ఎవరు లేరా అంటే లేదు సార్ అర్జెంట్గా చేయండి అని చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పేర్లు పోయినాయన్నారు. మళ్ళీ ఏర్పించిన, మళ్ళీ లేదా మళ్ళీ 5 సార్లు మార్పించిన లిస్ట్. కాబట్టి మీకు సహాయం చేయాలి అనే మనసు నాకు ఉన్నది కాబట్టి మీకు సహాయం చేయడానికి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ చాలామంది వచ్చినారు. వాళ్ళందరూ మీకు ఇంకా తెలుసు. బోయిరెడ్డి గారు, శిల్ప గారు, మాధవరెడ్డి, శివారెడ్డి, ఇటు శ్రీనివాసులు గారు, వందరు స్వామి, చంద్ర, అదేవిధంగా కణేకల్ మండలంలో మాత్రం ఇవ్వలేకపోతా ఉన్నాం భూములు. ఎందుకంటే అంతా అక్కడ నీరావరి కాబట్టి అక్కడ భూములు ఇవ్వలేకపోతాం. మిగతా 4 మండలాల తహసీల్దారులు కానివ్వండి, తహసీల్దారుల ఆఫీసుల వాళ్ళ టీం సిబ్బంది అందరూ కూడా దీనికోసం కష్టపడ్డారు, తయారు చేశారు. లిస్టు 1, 2, 3, 4, 5 సార్లు కూడా మార్చినాం. ఒక పేరు వదిలిందన్నా కూడా దాన్ని క్యాన్సల్ చేసి మళ్ళీ ఒక పేరు పెట్టి మళ్ళీ కూడా తీసుకొని పోయినాం, మళ్ళీ కూడా సంతకాలకి. ఆ విధంగా మీకందరికీ కూడా సహాయం చేయలేటువంటి ఉద్దేశంతో నేను వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని మీకు మంచి చేయడానికి మీ రామచంద్రారెడ్డి పడిన కష్టం ఫలితమే ఈరోజు మీకు పట్టాలు ఇస్తామన్నా. మీ రామచంద్రారెడ్డి శ్రద్ధ తీసుకోవడం వల్లనే ఈ కార్యక్రమం జరిగింది. తెలుసుకున్నా నేను కూడా. చాలా దగ్గర జరగలే, కొన్ని దగ్గర ఇచ్చారు, కొన్ని దగ్గర వదిలేశారు. కానీ రాయదుర్గంలో ఇవ్వాలంటే మెయిన్ కారణం అంటే మా నాయకులు బొమ్మనాడులో చంద్ర ఒకటి అన్న ఇంకోటి వదిలేసామన్నా, అన్న ఇంకోసారి వదిలేసామన్నా, అన్న ఏదో పొరపాటు అయింది మళ్ళీ మార్చాలని చాలాసార్లు వచ్చినా సరే మళ్ళీ సంతకాలు పెట్టినా. ఎన్నిసార్లు పాతకు చించేయడము, కొత్తకు మళ్ళీ రాయడం. మళ్ళీ అదేవిధంగా మా బీటీపీ గోవింద్ కానీ ఆయన కూడా చాలాసార్లు 1-2 పేర్లు వదిలేసింటే మళ్ళీ కూడా తీసుకువచ్చినాడు. అదేవిధంగా వన్నూరు స్వామి కానీ అందరు కూడా నాయకులు మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో 1-4 సార్లు నా దగ్గర వచ్చి ఇంకా ఎవరికైనా ఇవ్వగలుగుతామని చూసి చివరికి ఇంతమందికి సహాయం చేయాలని చెప్పి గుమ్మగట్ట నుంచి 58 మందికి, ఈరేహాల నుంచి 21 మెంబర్స్కి, అతి ఎక్కువ బొమ్మరహాల నుంచి 89 మందికి, రాయదుర్గం మండలం నుంచి 23 మందికి ఈరోజు భూములు ఇస్తూ ఉన్నాను. మీకు ఆ భూములు ఇవ్వడం వల్ల మీకు రైతులకు అందాల్సినటువంటి అన్నీ మీకు అందుతాయి. ఇప్పుడు రైతు భరోసా వస్తుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎం కిసాన్ అని సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వస్తాయి. పంట నష్ట పరిహారం వస్తుంది, లోన్లు వస్తాయి, రుణమాఫీ ఎప్పుడైనా వస్తే దాని డబ్బులు వస్తాయి. భూమి ఉంటే రకరకాలుగా మీకు లాభాలు మీకు చేరడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలామంది కనీసం వాళ్ళకు 1 ఎకరా 2 ఎకరాలు అర్ధ ఎకరా కానీ భూమి ఉన్నా కూడా ఎన్నో రకాల సదుపాయాలు వస్తాయి. కాబట్టి వాళ్ళకి భూమి అనేది ఉండాలా అని చెప్పి మేము కష్టపడి దీన్నంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా. లాస్ట్ టైం చెప్పాడు మా వందూరు స్వామి 50 కరెంటు స్తంభాలు వేయించి కూడా రైతులకి కరెంట్ సప్లై ఇవ్వడానికి మేము శ్రమ చేయడం జరిగింది. కాబట్టి మీరు బాగుండాలనేదానికి అనేక రకాలుగా ఇంతకాలంగా కూడా నేను కష్టపడతా ఉన్నాను. కాబట్టి మీ అందరికీ కూడా మీ కుటుంబాలకి ఆ దేవుడు మంచి చేయాలా, దీన్ని మంచిగా ఉపయోగించుకోండి. దాని ప్రకారంగా చెప్పినట్ల అమ్ముకోవద్దండి. కొద్ది రోజులు పోతే ఆ భూమి మీ సొంతం అవుతుంది, అమ్ముకునే హక్కులు కూడా వస్తాయి. అలాగని అమ్ముకుంటే మనకు మళ్ళీ తర్వాత తరానికి ఉండదు. ఈ రోజుల్లో భూమి దొరకట్లేదు. ఈ భూమి దొరకాలంటేనే ఎంత కష్టపడినామో మాకు తెలుసు. ఎక్కడ కూడా భూమి అనేది ఇప్పుడు దొరకట్లేదు. ఎక్కడ సెంటు భూమి దొరకదు. కొనాలంటే కొంతమంది ఉన్నారు పెద్ద వ్యాపారస్తులు, వందల ఎకరాలు కొంటారు భూములు. ఏం చేసేకి వస్తుంది?
నిజంగా వ్యవసాయం చేసుకునేటోళ్ళకి భూములు లేకుండా పోతా ఉన్నాయి. ఎవరు డబ్బులుంటే వాళ్ళు భూములు కొనేస్తే నిజంగా భూమి పైన ఆధారపడి కూలి చేసుకునే రైతులకు ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి తప్పకుండా మీకు భూమి చాలా విలువైంది కాబట్టి మీరు ఆ భూమిని తర్వాత తరాల వాళ్ళకి మిగిలించుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ 5 ఏళ్ల కాలంగా కూడా మీకు ప్రతి ఒక్క ఇంటికి కూడా నేను రావడం జరిగింది.